1 స్పూన్ మిరియాల 1 స్పూన్ ఫ్రెష్గా మిక్సీకి చేసుకున్న మిరియాల పౌడర్. అండ్ ఇది ఆరిగానో పౌడర్ 1 స్పూన్. ఇది టీ స్పూన్ చికెన్ మసాలా. ఇది 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ అంటే ఫుల్ స్పూన్ అనమాట కారం. 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇది టోటల్ ఎంత మమ్మీ క్వాంటిటీ? హాఫ్ కేజీ చికెన్? కొంచెం హాఫ్ కేజీ కొంచెం పైన ఉంటుంది. 3 పావుస్ అనుకో. 3 పావులు. ఇప్పుడు కారం, ఇప్పుడు సాల్ట్, పెప్పర్ పౌడర్, మసాలా, ఆరిగానో 1 స్పూన్, చికెన్ మసాలా కొంచెం, జస్ట్ ఒక పించ్. అన్నీ కలిపి ఇప్పుడు వేసేస్తున్నా. వెనిగర్. ఓకే, ఇది 3 పావుస్ కాబట్టి మేము 1 కప్ వేసుకున్నాం. తర్వాత సోయా సాస్ కొంచెం ఎక్కువనే వేస్తాము, అంటే ఒక 2 కప్స్. సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా, అంటే ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. వావ్, మిక్స్ చేస్తున్నప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా టెంప్టింగ్గా ఉంది. అండ్ మేము ఇక్కడ స్కిన్తో తీసుకున్నాము చికెన్, స్కిన్లెస్ కాదు. స్కిన్తో అయితే చాలా బాగుంటుంది కేఎఫ్సీ చికెన్. సో ఇది మా స్టైల్ కేఎఫ్సీ చికెన్ అనమాట. సో ఇలా మంచిగా మ్యారినేట్ చేసేసామండి. ఇది ఫ్రిడ్జ్లో, ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో మేము ఒక 30 మినిట్స్ పెడతాము. 30 మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకుంటాం. ఈ 2 కప్స్ బియ్యం పిండి, ఇందులోకి నేను ఇంత అంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఓట్స్ వేసుకుంటున్నాను. అండ్ ఇదేమో టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం కారం, అండ్ కొంచెం నేను ఇక్కడ ఆరిగానో కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. అండ్ మిరియాల పౌడర్ కూడా జస్ట్ ఫ్లేవర్ కోసమే అన్నమాట. ఇవన్నీ కూడా పిండిలో ఎక్కువ వేసుకోవద్దు, పిండిలో జస్ట్ ఫ్లేవర్ కోసమే వేసుకోవాలి. కానీ చికెన్ మ్యారినేషన్ అప్పుడు మనం ఎక్కువ వేసుకోవాలి. సో ఇది ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్. 2 కప్స్ అయితే సరిపోతుంది పిండి. పిండి చూపెట్టు. ఇప్పుడు ఎగ్ అనేది క్రిస్పీనెస్ కోసం వేసాం కదా, అండ్ మనకి కొంచెం లిక్విడ్ కూడా అంటే ఇట్లా లూజ్గా ఉంది కదా. సో ఇంకా మన ఇంత మీడియం సైజు పీసెస్ మేము తెచ్చాము, చూడండి మీడియం సైజ్ బిగ్ పీసెస్ మిక్స్ అయింది. సో ఇలా డస్ట్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి, అంతలోపు ఇంకొకటి డస్ట్ ఆఫ్ చేద్దాం. ఇందులో కూల్ వాటర్ తీసుకున్నాం. డస్ట్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా పెట్టేసి తర్వాత తీయాలి. తీసి ఇప్పుడు ఇందులో పెట్టేసి మళ్ళీ సెకండ్ టైం. సో ఇలా లేయర్స్ రావాలన్నమాట.
సో దీన్ని వేద్దాం ఇప్పుడు. అండ్ సెకండ్ పీస్ వేద్దాం. ఇలా మనం ఎంత డస్ట్ చేసి మనకి అలా లేయర్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఇలా ప్రెస్ చేయాలి పిండిలో. ఫస్ట్ ఇలా పిండిలో ప్రెస్ చేసిన తర్వాత దాన్ని డస్ట్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం జెంటిల్గా చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు ఇంకొకటి వేస్తున్నాను. కలర్ వేయలేదు, చాలా న్యాచురల్గా చేసిన కేక్ అయితే రెడీ అయిపోయింది. అండ్ చాలా బాగా వచ్చాయండి కేఎఫ్సి చికెన్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా మా స్టైల్లో కేఎఫ్సి చికెన్ మేము చేసుకున్నాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.